అంటే మాకు పుట్టబోయేది కూడా మూగ పిల్లలు పుడుతున్నారు. మూడు సైడ్లు తేదీ పెడతాం పాప. ఏదైనా మంచి నలుగు పాట పాడి మాకు నలుగు పెడితే మాకు పుట్టే పిల్లలకి నీ పేరే పెడుతున్నా. అట్లా చెప్ప మూడు సైడ్లు పెడతారంటే ఎట్లా పెడతాం పాప? మాట్లాడే పెడతాము. పాప ఈ పక్కన మూడు సైడ్లో పెడతారంట. ఉండి పాప నలుగు పట్టు పడదు. నలుగు పట్ట పడదు కదా లేచిరాం అట్లా. నలుగు పట్ట నలుగు పట్ట ఎవరా? సుబ్బమ్మ మా సుబ్బమ్మ లేచిరమ్మ అట్లా తల్లి. నలుగు పట్ట అట్లా పడదాం రా. ఆయన పేరు సుబ్బమ్మ. ఏమో మొగుడు కొట్టినట్టున్నాడు. పొద్దులు చూసిపోయినాయి. లాక్డౌన్లో పక్క వాళ్ళు పడిపోయింది. సుబ్బమ్మక్క లేచిరా ఎట్లా. నాకు రాత్ర తల్లి మేమ్మ నలుగు పెట్టేది. అవి సామాన్యం కాదు, ఆడలేదు. మీ గురించి చెప్తాండ చాలా మంచి వాళ్ళు అని చెప్తాండ. మీ గురించి బాగా చెప్తాండ. ఇద్దరు మొగులు మార్చినారు. లేదు చెప్తాండలే పాప, గొప్పగా చెప్తాను. కోసే మళ్ళా కావాలండి పాప. అదే గట్టమా గట్టమా గట్ట మీద పోసేసేది నువ్వు. అమ్మ భలే వాళ్ళు నీళ్ళు. అమ్మ ఎదురు పిల్లలు పెట్టుకుంటారు. లేదు పాప మీ గురించి గొప్పగా చెప్తాను. ఆ పాప ఓ బిల్లుని తీసుకొని వెళ్ళిపోయింది. మళ్ళా వచ్చింది. చెప్తాను పాప. నీ పక్కన పాప మొగుని చంపేసింది. లేదు పాప మీ గురించి గొప్పగా చెప్తాను. నేనేమన్నాను మీరు చెప్తే నా కన్ను పోవా. అట్లే పెట్టాల కాలెత్తు. కాదు పాప పసుపు పెట్టాలి పాప. కాలు ఏ అంతదానికి గుర్తుంది పాప. కాలెత్తేనే కదా పసుపు పెట్టాడు కాళ్ళ కింద. సరే పాప జాకెట్ తిప్ప. కొట్టు కట్టించాడు మహారాజు కాడా. అన్ని ఇప్పుడు రెడీ చేస్తాం వాళ్ళ ఎత్తిచ్చా. పాప నువ్వు రెండు కాళ్ళు ఎత్తావు పాప. మెట్లు పెట్టాలి పాప. మెట్లు కాలు మెట్లు అట్లా పైన పైన కూడా ఎత్తా. ఒరే రామ్ అట్లా నలుగు పట్టు అట్లా పడతాం కాదా. నా సౌదరి మాట ఏమోబా రాని మా తల్లి ఒక దగ్గర కాపురం చేసింది కదా. గొప్పగా చెప్తానులే. చేస్తాను పెళ్లి కూతురమ్మకో పెరిగింది బొచ్చు. తోడాకు తొలికాయ దుగ్గి మోకాయ. తోడాకు తొలికాయ దుగ్గి మోకాయ. కటి కింద బాయికి కప్లి మోకాయ. గొలుగులు రాలేరే గొలలకే పోసే గొలితో నిన్నెవరే పాడ మన్నోళ్ళు. పాడిన ప్రతి పాట చెరులోని సాటి కొంగ మీనోరే దెంగ కిరికిరి కిరికిరి కిరికిరి. పాట పాట ఎలా ఉండవలను. అక్షరక్షరము విడదీసి విడదీసి పాడవలను. మేము ఇప్పుడే పుట్టాము, ఇప్పుడే పెరుగున్నాం కదా. మాకు అర్థం ఎట్లా తెలియదు. అర్థం సరే పీకన్నా పీక. సప్పరము చంపుచో సప్పరము చంపుచో పెళ్లి కోతరల్లమ్మ పోచండి పసుపు. ఎంత బాగా ఎవరింది శనపాప జయ మంగళం రామ సుమంగళం. పిపి 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 పిపి. మహారాజు గారికి పెంచుకోవాలి కదా మీకు. పెంచుకోతా సేవక నేను తాళలేక ఉన్నాను సేవక. ఆగలేక ఉన్నాను సేవక. నిలవలేక ఉన్నాను సేవక. మహారాజు రాజశేఖరా Hey,
పాపా అట్లా పడదే చెప్పులతో గుచ్చి గుచ్చి చంపకే నీ కళ్ళు పేల్వా కలేజ పప్పల పచ్చ కలేజ పప్పల ప్యాంట్ పెట్టింది మీరు నేను తెలియని అమ్మాయి కూడా చెప్పాను ప్యాంట్ పెట్టింది మేము ఆడవారు మీరు ముగ్గురుంటే ఇవన్నీ అంత పని చేసేది పాకిస్తాన్లో ఇట్లా ఎప్పుడు కూడా వీడియో పెట్టద్దా సరే పాపా పాపా పిలుచుకొని పోతాడా అది పిలుచుకొని పోయి పెళ్లి చేస్తా పదా నన్ను కొట్టకరో తిట్టకరో బాబా సొంత బాబో ప్రేమ కట్టకరో బాబా సొంత బాబో నన్ను కొట్టకరో తిట్టకరో బాబా సొంత బాబో ప్రేమ కట్టకరో బాబా సొంత బాబో నీ మీద ప్రేమ కట్టకరో మహారాజ్ చెప్పినాడు కదా మంచి బహుమతులు ఇవ్వాలి ఇప్పుడు ఇస్తా నేను చూడు అప్పని తీయని ఉంటుందో నీ అమ్మని అక్కని ఈ సేవకుడు మాతో ఇలాగ కొట్టి ఉన్నాడు ఇలా చూడు అవును నాన్న వీడే కొట్టి ఉన్నాడు మాకు ఏం చెప్పాడు నాన్న ఏమి చెప్తావురా ఏమిడి తల్లి వీడు అమ్మ నా కూతురు తిరుగుతున్నాడు వాడు తిట్టలేదు నాన్న మా మీద చాడీలు చెప్తున్నాడు నాన్న నాన్న ఇప్పుడేం చెప్పినాడు అర్థమైంది అమ్మతో అంటున్నాడు అలా కాదు నాన్న ఈ సభ వారి సాక్షిగా మీ తల సాక్షిగా మేము ముగ్గురు ఈ వివాహం చేసుకుంటామని అడిగి ఉన్నామంట మా నాన్నగారు వెళ్ళిపోయారు కానీ కాదురా దేవుడు నేను చెప్తాను మా నాన్నగారు అలాగే ఉంటున్నవారు అట్లా వాడిని చూస్తే భయపడి నా కొడుకు కాదు నేను ఎట్లా వాడి నా కొడుకు అనుకోవడం నేను బుల్లి బుల్లి ఎర్ర నీ బుగ్గల దన్న చంపగడ్డారు మరచిపోయావా
ఎవరో రాధా అన్నానే ఆ రాధకు ప్రాణం అన్నానే ఎవరో రాధా అన్నానే ఆ రాధకు ప్రాణం అన్నానే కట్టి పరిస్థితి చెడ్డపోతే నువ్వే కాదని అన్నానే నువ్వే కాదని అన్నానే వీడు మూగువాడా అబ్బా చెప్ప, మా చెప్ప, మా కోప